నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ 17 సీజన్ల తర్వాత ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆ వెంటనే చేదు అనుభవం ఎదురైంది. టైటిల్ కొట్టి 24 గంటలు గడవక ముందే సొంత నగరం బెంగళూరులో తలపెట్టిన విజయోత్సవం విషాదానికి దారితీసింది. గత బుధవారం బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 50 మంది వరకు గాయపడిన ఈ ఘటనపై పెద్ద దుమారమే రేగింది. అది చల్లబడుతోంది అని భావిస్తున్న సమయంలో తాజాగా ఏకంగా ఆర్సీబీ అమ్మకానికి ఉంది అనే కథనాలు ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఆర్సీబీ మొన్నటి వరకు ఛాంపియన్ కాకపోవచ్చు, కానీ ఈ జట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఐపీఎల్ టైటిల్ను 5 సార్లు సాధించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు ఏమాత్రం తక్కువ కాని జట్టు ఆర్సీబీ. అలాంటి ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టడం అంటే పెద్ద సంచలనమే. విరాట్ కోహ్లీ వంటి స్టార్ బ్యాట్స్మన్ మరో 2-3 ఏళ్లైనా ఆర్సీబీకి ఆడతాడు కాబట్టి ఆర్సీబీకి కనీసం 3 ఏళ్లు క్రేజ్ ఉంటుంది అని భావించాలి. ఇక మొత్తం ఫ్రాంచైజీని కానీ కొంత వాటాను కానీ అమ్మేందుకు యాజమాన్యం నిర్ణయించిందట. ఈ ప్రకారం ఫ్రాంచైజీ విలువను 16,000 కోట్లుగా నిర్ణయించారు. ఆర్సీబీ ప్రస్తుతం బ్రిటిష్ డిస్టిలర్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మదర్ కంపెనీ డియోజియో పిఎల్సి చేతిలో ఉంది. కాగా ఒకప్పుడు ఆర్సీబీ పరారీలో ఉన్న బడా వ్యాపారి విజయ్ మాల్యాకు చెందినది అనే సంగతి తెలిసిందే. తన రాయల్ ఛాలెంజర్స్ బ్రాండ్ను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లే ఉద్దేశంలో మాల్యా క్రికెట్లోకి ప్రవేశించినట్లు చెబుతారు. మరి అలాంటి మాల్యా వివిధ కారణాలతో బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. ఆ అప్పులన్నీ తీర్చేశాను అని స్వదేశానికి వచ్చేందుకు అనుమతించాలి అని ఇప్పుడు కోరుతున్నారు. మాల్యా నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ డియోజియో పిఎల్సికి మారింది. ఇప్పుడు 16,000 కోట్లు వెచ్చించి కొనేదెవరు? అసలు ఆర్సీబీ అమ్మకం వార్తలు నిజమేనా? మొత్తం అమ్ముతున్నారా? కొంత భాగమా? ఇవన్నీ నిర్ధారణ కావాలి అంటే స్పష్టమైన ప్రకటన రావాల్సిందే.